ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన మనందరి దైనందిన జీవితాలతో ముడిపడి ఉన్న ఒక ఆసక్తికరమైన సమాచార వనరుల సమూహాన్ని లోతుగా విశ్లేషించబోతున్నాము. అవును, ఇది ప్రతి పౌరుడికి సంబంధించిన ఒక లోతైన చర్చ అని చెప్పాలి. ఖచ్చితంగా. భారత రాజ్యాంగమనగానే మనకు ఆ వెంటనే గుర్తుకొచ్చేది పౌరులకు అందించిన హక్కులు. కానీ ఆ హక్కులతో పాటే ప్రయాణించే మనం తరచుగా మర్చిపోయే ప్రాథమిక విధుల గురించి ఈరోజు విశ్లేషణలో పూర్తిగా తెలుసుకుందాం. హ్మ్. హక్కుల గురించి మాట్లాడే అంతగా విధుల గురించి మన సమాజంలో చర్చ జరగదు. నిజమే. అసలు ఈ చర్చను ప్రారంభించడానికి ముందు మనం రోజూ చూసే ఒక సాధారణ దృశ్యాన్ని మాట్లాడుకుందాం. రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో ఒకరు ప్రభుత్వ బస్సు సీటును బ్లేడ్తో కోయడమో, లేక పబ్లిక్ పార్క్లో బెంచి మీద రాళ్లతో పేర్లు చెక్కడమో చేస్తుంటారు కదా. చాలా సాధారణంగా కళ్ళకు కనిపించే దృశ్యమే ఇది. మనలో చాలా మంది ఎలా స్పందిస్తారు అంటే, మనకెందుకులే వచ్చిన గొడవ, అది ప్రభుత్వ ఆస్తి కదా, వాళ్లేదో చేసుకుంటారు అని మౌనంగా పక్కకి తప్పుకుంటారు. మన దేశంలోని 90% పౌరులకు తమ హక్కుల గురించి మాత్రం అద్భుతమైన అవగాహన ఉంటుంది. ఖచ్చితంగా పలానా హక్కు నాకు ఉంది, దాన్ని ఎందుకు అమలు చెయ్యరు అని చాలా గట్టిగా నిలదీస్తారు. అదే అంటున్నాను. కాని ప్రాథమిక విధులకొచ్చేసరికి మాత్రం ఎక్కడా లేని నిశ్శబ్దం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కేవలం హక్కుల కోసమే పోరాడుతూ బాధ్యతలను పూర్తిగా పక్కనబెట్టేస్తే అసలీ సమాజం ఏమవుతుందో అన్న ఆలోచన మన సోర్స్ మెటీరియల్స్ లేవనెత్తున్నాయి. సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ముందు ఇక్కడ అసలు ఆ వైరుధ్యం ఎక్కడుందో మనం గమనించాలి. ఒక పౌరుడుగా మనం ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకు ప్రభుత్వాన్ని ఎన్నో రకాలుగా ప్రశ్నిస్తాం కదా. అంటే నేను కొనే ప్రతి వస్తువు మీద పన్నులు కడుతున్నాను, అయినా రోడ్లందుకు సరిగ్గా లేవని అడుగుతాం. అవును, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైనా లంచం తీసుకుంటున్నారని తెలిస్తే వ్యవస్థ మీద తీవ్రంగా కోప్పడతాం. ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచే హక్కు మనకు రాజ్యాంగబద్ధంగా ఉంది కాబట్టి ఇవన్నీ చేయాల్సిందే. తప్పకుండా చేయాలి, అది మన హక్కు. కానీ దీనికి సమాంతరంగా ఇంకో విషయమేంటంటే, మనం రోడ్డు మీద వెళ్తూ ప్యాన్ నమిలి ఉమ్మివేయడం, లేదా జాతీయ జెండా రోడ్డు మీద కింద పడి ఉంటే కనీసం పట్టించుకోకుండా నడిచెళ్ళిపోవడం చేస్తుంటాం. లేదా తోటి మహిళలను అవగౌరవపరచడం లాంటి పనులు చేస్తూ ఉంటాం. ఇవి చూసేవారికి చాలా చిన్న విషయాలుగా అనిపించవచ్చు. చిన్నవే, కానీ సమాజం పరంగా ఇవి ఎంత తీవ్రమైన ఉల్లంఘనలో మనం గ్రహించాలి. మన ప్రాథమిక విధులను గాలికొదిలేసినప్పుడు మన హక్కులను డిమాండ్ చేసే ఆ నైతిక అర్హతను మనం కోల్పోతాం. అంటే విధులను పాటించకపోతే హక్కులు అడిగే అర్హత లేనట్టే అంటారు? నిజమే. ప్రాథమిక విధులు అనేవి కేవలం పౌరశాస్త్రం పుస్తకాల్లో విద్యార్థులు బట్టి పట్టాల్సిన పాఠాలే మాత్రం కావు. అవి మన సమాజం డిఎన్ఏలో ప్రతి పౌరుడి ప్రవర్తనలో అంతర్భాగంగా ఉండాల్సిన విలువలు. హక్కులు అడిగే ముందు ఆ హక్కులకు అర్హత సాధించడం ముఖ్యం అనే పాయింట్ చాలా బలంగా ఉందిక్కడ. అయితే అసలు ఈ విధులకు సంబంధించిన చట్టపరమైన నేపథ్యమేమిటి, ఇవి ఎక్కడ్నుంచి వచ్చాయి అనేది పరిశీలిస్తే మన వనరులు దీని గురించి చాలా స్పష్టమైన చారిత్రక సమాచారాన్ని అందిస్తున్నాయి. అవును, చట్టపరంగా చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. భారత రాజ్యాంగంలోని పార్ట్ 4A కింద ఆర్టికల్ 51Aలో ఈ ప్రాథమిక విధులను పొందుపరిచారు కదా. ఈ చట్టపరమైన అంశాలను కాస్త విడమర్చి చూద్దాం. సరే, దీని చారిత్రక నేపథ్యం గురించి చెప్తాను. 1950లో మన రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఈ ప్రాథమిక విధులనేవి అసలు రాజ్యాంగంలో ఎక్కడా లిఖితపూర్వకంగా లేవు. అవునా? అంటే మొదట్లో ఇవి లేవన్నమాట. లేవు. స్వతంత్ర భారత పౌరులు తమ దేశం పట్ల, సమాజం పట్ల తమ బాధ్యతలను స్వచ్ఛందంగా నిర్వర్తిస్తారని అప్పటి రాజ్యాంగ నిర్మాతలు ఎంతో నమ్మారు. కాని కాలక్రమంలో ఆ నమ్మకం సడలుతూ వచ్చింది. అంటే హక్కుల మీదున్న శ్రద్ధ బాధ్యతల మీద కరువైంది. ఖచ్చితంగా. పరిస్థితుల తీవ్రతను బట్టి వాటిని లిఖితపూర్వకంగా చేర్చాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే 1976లో అప్పటి సామాజిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మొట్టమొదటగా 10 ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు. ఆ తర్వాత ఇంకో విధిని కూడా చేర్చినట్లున్నారు. అవును, సమాజంలో వస్తున్న మార్పులను, విద్య యొక్క ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక విధిని, అంటే 11వ విధిని యాడ్ చేశారు. ఈ 11 విధులు దేశ పౌరుల నైతిక దిక్సూచిగా ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం చాలా అవసరం. రాజ్యాంగం మనకిచ్చిన ఈ 11 విధులను గమనిస్తే అందులో ఒక అందమైన అమరిక కనిపిస్తుంది మనకు. ఉదాహరణకు దేశభక్తికి సంబంధించిన విధులను ముందుగా తీసుకుందాం.
ఇందులో మొదటిది రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవించడం. అంటే కేవలం నిలబట్టం మాత్రమే కాదుగదా. అవును. సినిమా థియేటర్లోనో స్వాతంత్ర దినోత్సవం నాడో జాతీయ గీతం వస్తున్నప్పుడు కేవలం యాంత్రికంగా నిలబడటం కాదు, ఆ గీతంలోని భావాన్ని, ఆ జెండా వెనుక ఉన్న త్యాగాలను మనస్ఫూర్తిగా అనుభూతి చెందడం. అలాగే రెండవది, మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గొప్ప ఆశయాలను గౌరవించడం. అంటే ఎందరో సమరయోధులు ఏ విలువల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారో ఆ స్ఫూర్తిని మనం ఎప్పటికీ గుండెల్లో నిలుపుకోవాలి. దీనికి కొనసాగింపుగా మూడవ విధి ఏంటంటే దేశ సమగ్రతను, రక్షణను ఉద్దేశించినది. మనది భిన్నత్వంలో ఏకత్వమున్న దేశం కదా. అవును, ఆ ఏకత్వాన్ని, సమగ్రతను నిలబెట్టడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. ఇక నాలుగవది, దేశ రక్షణ కోసం సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం. అంటే సరిహద్దుల్లో సైనికులు మాత్రమే దేశాన్ని కాపాడతారు అనుకోవడం కాదు. దేశానికి ఏ ఆపద వచ్చినా పౌరులందరూ ఒక సైన్యంలాగా వెనకడుగు వేయకుండా నిలబడాలి. దేశమంటే కేవలం ప్రభుత్వం కాదు, మనమంతా సమిష్టిగా ఒక పెద్ద కుటుంబం అనే భావనను ఈ విధులు పెంపొందిస్తాయి. ఆ సమిష్టి కుటుంబ భావనను మరింత బలోపేతం చేసే సమాజపరమైన ఐదో విధి కూడా ఆర్టికల్ 51A స్పష్టంగా ఉంది. అది బహుశా సోదరభావానికి సంబంధించింది కదా. ఖచ్చితంగా. కుల మతాలకు, భాషాభేదాలకు అతీతంగా ప్రజలందరి మధ్య సోదరభావాన్ని పెంపొందించడం. ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మహిళల గౌరవానికి భంగం కలిగించే ఏ పనులైనా సరే, ఆచారాల పేరుతో ఉన్నా సరే, వాటిని వెంటనే వదిలెయ్యాలి. ఇది చాలా అవసరం. ఇక ఆరవ విధి ఏంటంటే, మన ఘనమైన వైవిధ్యమైన సంస్కృతిని కాపాడుకోవడం. ఎన్నో వందల ఏళ్లుగా వస్తున్న మన వారసత్వ సంపదను, కళలను కేవలం మ్యూజియంలకు పరిమితం చెయ్యకుండా భావితరాలకు అందించడం మన బాధ్యత. ఏడో విధి పర్యావరణానికి సంబంధించినది. ఈ రోజుల్లో ఇది మనం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అడవులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులతో సహా పర్యావరణ వ్యవస్థ మొత్తాన్ని కాపాడటం మన విధిగా రాజ్యాంగం గుర్తించింది. వాతావరణ మార్పులు, కాలుష్యం గురించి ప్రపంచమంతా గగ్గోలు పెడుతున్న సమయంలో ఇది చాలా కీలకం. పబ్లిక్ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వేయకుండా ఉండటం, చెట్లను నరకకుండా ఉండటం అనేది రాజ్యాంగం మనపై పెట్టిన బాధ్యత. ఇక ఎనిమిదవ విధి మానవ మేధస్సుకు సంబంధించిన ఒక అద్భుతమైన విధి. అదే మూఢనమ్మకాలను వదిలి శాస్త్రీయ దృక్పథాన్ని, అంటే సైంటిఫిక్ టెంపర్ను పెంపొందించుకోవడం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒకవైపు మనం చంద్రుడి మీదకు, అంగారకుడి మీదకు ఉపగ్రహాలను పంపుతున్నాం, కానీ మరోవైపు సమాజంలో అర్థరహితమైన మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్ముతున్నాం. ప్రతి విషయాన్ని తార్కికంగా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని రాజ్యాంగం ఆశిస్తోంది. శాస్త్రీయ దృక్పథంతో పాటు 9వ విధి ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, హింసకు దూరంగా ఉండటం. ప్రజా ఆస్తులు అంటే ఏ రాజకీయ నాయకుడివో కాదు కదా, అవి మనందరి పన్నుల సొమ్ముతో నిర్మించినవి. నిజమే. ఇక 10వ విధి గురించి మాట్లాడుకుంటే ఇది ప్రతి వ్యక్తిగత కెరీర్కి వర్తిస్తుంది. మనం చేసే ప్రతి పనిలో, అది ఏ రంగమైనా సరే, గొప్పగా ఎదగడానికి కృషి చేయటం. అంటే ఒక ఆట ఆడుతున్నా, ఆఫీస్లో పనిచేస్తున్నా అత్యుత్తమ స్థాయికి చేరుకోవాలి. ఒక ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచినప్పుడో, లేదా ఇస్రో అంతరిక్ష ప్రయోగాలు విజయవంతం చేసినప్పుడో దేశం ఎలా ప్రగతి పథంలోకి వెళ్తుందో, సామాన్య పౌరులు తమ రంగాల్లో రాణిస్తే కూడా దేశం ఉన్నత శిఖరాల వైపు పయనిస్తుంది. ఇక్కడే ఒక పౌరుడి వ్యక్తిగత ఎదుగుదల దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందో రాజ్యాంగ నిర్మాతలు ఎంత అద్భుతంగా ఆలోచించారో అర్థమవుతుంది. ఇక చివరగా 11వ విధి 2002లో చేర్చబడింది. 6 నుండి 14 ఏళ్ల వయసున్న పిల్లలందరికీ చదువుకునే అవకాశం కల్పించడం ప్రతి తల్లిదండ్రుల లేదా సంరక్షకుడి బాధ్యత. రేపటి సమాజం ఎలా ఉండాలనేది ఈరోజు మనం పిల్లలుకిచ్చే విద్యపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి దీనిని ప్రాథమిక విధిగా మార్చారు. చూసారా, ఈ 11 విధులు ఏదో చట్టాల పుస్తకంలో రాసిపెట్టిన పంక్తుల్లా కాకుండా మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో. అవును, కానీ ఇవన్నీ సిద్ధాంతపరంగా వినడానికి బానే ఉంటాయి. ఆచరణలో ఎలా ఉంటుంది అనేది అసలు ప్రశ్న. ఖచ్చితంగా. రోజువారీ జీవితంలో ఈ విధులు ఎలా పనిచేస్తాయి, వీటిని ఉల్లంఘిస్తే సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది అర్థం చేసుకోవడానికి ఒక వాస్తవ సంఘటనను పోలిన కల్పిత కేస్ స్టడీని పరిశీలిద్దాం. హైదరాబాద్ నగరంలో నివసించే రమేష్ అనే ఒక కల్పిత వ్యక్తిని ఉదాహరణగా తీసుకుందాం. సరే, ఈ రమేష్ ప్రవర్తన ఎలా ఉంటుందో విశ్లేషిద్దాం. రమేష్ చాలా చదువుకున్న పౌరుడు. ఉదయం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోలీస్ ఆపితే, నాకు స్వేచ్ఛగా ప్రయాణించే హక్కుంది,
నేను నా బండికి అన్ని పత్రాలు ఉంచుకున్నాను, నేను పన్నులు చెల్లిస్తున్నాను అని రాజ్యాంగమిచ్చిన హక్కుల గురించి అనర్ఘళంగా మాట్లాడతాడు. ఇలా మాట్లాడే వాళ్ళని మనం రోజు చూస్తూనే ఉంటాం. కాని అదే రమేష్ సిగ్నల్ పడగానే బండి అద్దం దించి చేతిలో ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద విసిరేస్తాడు. ఆదివారం పిల్లల్తో కలిసి పబ్లిక్ పార్క్ వెళ్ళినప్పుడు అక్కడొక అందమైన చెట్టు బెరడు మీద తన కారు తాళంచెవితో తన పేరును చెక్కుతాడు. ఇది చాలా సాధారణంగా జరిగే విధులకు సంబంధించిన ఉల్లంఘన. ఇక్కడ రమేష్ ప్రవర్తనను మనం నిశితంగా గమనిస్తే మన చుట్టూ ఉన్న సమాజం, బహుశా మనలో కొంతమంది ప్రవర్తన కూడా అందులో ప్రతిబింబిస్తుంది. అతను పార్కును ఉపయోగించుకోవడం, రోడ్ల మీద స్వేచ్ఛగా తిరగడం లాంటి తన హక్కులను 100% వాడుకుంటున్నాడు. కాని విధుల విషయానికొస్తే కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. అవును, ఆర్టికల్ 51AG ప్రకారం పర్యావరణాన్ని కాపాడటం, ప్లాస్టిక్ వేయకుండా ఉండటం, అలాగే ఆర్టికల్ 51AI ప్రకారం ప్రభుత్వ ఆస్తిని రక్షించడం అనే ప్రాథమిక విధులను అతను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాడు. ఇది కేవలం ఒక వ్యక్తిగత ప్రవర్తన లోపం మాత్రమే కాదు. మరి న్యాయస్థానాలు ఈ విధులను ఎలా చూస్తాయి? చారిత్రక తీర్పులను పరిశీలిస్తే ఈ ప్రాథమిక విధులకున్న శక్తి ఏమిటో మనకు తెలుస్తుంది. ఉదాహరణకు 1996లో జరిగిన అత్యంత ప్రసిద్ధమైన ఎంసీ మెహతా వర్సెస్ కమల్నాథ్ కేసును తీసుకుందాం. ఈ కేస్ పర్యావరణ పరిరక్షణలో ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పవచ్చు కదా? అవును, ఆ కేసులోని వివరాలు వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఒక భారీ హోటల్ గ్రూప్ తమ వ్యాపార లాభాల కోసం, రిసార్టుకు అనుకూలంగా ఉండడం కోసం ఏకంగా ఒక నది సహజ ప్రవాహాన్నే మళ్లించడానికి ప్రయత్నించింది. వామ్మో! నది ప్రవాహాన్నే మార్చడమా? ప్రకృతితో అంత ఆటలా? అవును, ప్రకృతి గమనాన్ని తమ ఇష్టానుసారం మార్చేంత సాహసం చేశారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ప్రకృతి వనరులను, నదులను కాపాడాల్సిన బాధ్యత కేవలం అటవీశాఖ మీదనో, ప్రభుత్వం మీదనో మాత్రమే లేదు. పర్యావరణాన్ని సంరక్షించడం ఆర్టికల్ 51AG ప్రకారం ప్రతి పౌరుడి, ప్రతి సంస్థ ప్రాథమిక విధి అని స్పష్టంగా ఉటంకించింది. ఆ తీర్పులో హోటల్కి ఎలాంటి శిక్ష పడింది? ఈ విధిని ఉల్లంఘించి పర్యావరణ విధ్వంసానికి పాల్పడినందుకు ఆ హోటల్ యాజమాన్యానికి కోర్టు భారీ జరిమానా విధించింది. నది పూర్వస్థితికి తీసుకురావడానికి అయ్యే ఖర్చును కూడా వారే భరించాలని ఆదేశించింది. పర్యావరణాన్ని కాపాడటం అనే విధిని కోర్టులు ఎంత సీరియస్గా తీసుకుంటాయో ఈ కేసు ఒక బలమైన ఉదాహరణ. ఒక నది ప్రవాహాన్ని మార్చడమంటే మామూలు విషయం కాదు కదా. అలాంటి సమయంలో ప్రాథమిక విధులనేవి కేవలం బోర్డు మీద రాసుకునే సూచనలు కావు, అవి ప్రకృతిని కాపాడే బలమైన ఆయుధాలు అని సుప్రీంకోర్టు నిరూపించింది. నిజమే. ఇక్కడే మనం మరో అద్భుతమైన న్యాయపరమైన దృక్కోణాన్ని అర్థం చేసుకోవాలి. 2002లో జరిగిన ఎయిమ్స్ స్టూడెంట్స్ యూనియన్ వర్సెస్ ఎయిమ్స్ కేసు దీనికి సరైన ఉదాహరణ. ఈ కేసు ద్వారా కోర్టు ఇలాంటి సందేశమిచ్చింది. ఈ కేసు ద్వారా న్యాయస్థానం చాలా లోతైన, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సందేశాన్ని ఇచ్చింది. ప్రాథమిక విధులనేవి కేవలం కాగితం మీద ఉన్న అలంకార పదాలు కావని తేల్చి చెప్పింది. ఏదైనా ఒక చట్టం లేదా ఒక చర్య రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని కోర్టులు పరిశీలించేటప్పుడు అవి కేవలం ప్రాథమిక హక్కులనే అద్దాల గుండా మాత్రమే కాకుండా ప్రాథమిక విధులనే భూతద్దం గుండా కూడా ఆ సమస్యను విశ్లేషిస్తాయి. దీన్ని మనం ఇంకాస్త సులభంగా చెప్పుకోవాలంటే, ఒక వ్యక్తి లేదా సంస్థ తన హక్కును వాడుకుంటున్నప్పుడు ఆ చర్య సమాజం పట్ల వారు నిర్వర్తించాల్సిన విధికి ఆటంకం కలిగిస్తే ఆ హక్కును కోర్టులు నియంత్రిస్తాయి అన్నమాట. ఖచ్చితంగా. హక్కుల త్రాసు ఎంత బరువుగా ఉంటుందో విధుల త్రాసు కూడా అంతే బరువుగా ఉండాలని న్యాయస్థానాలు భావిస్తాయి. పౌరులు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించినప్పుడే రాజ్యాంగమందించిన స్వేచ్ఛకు ఒక పరమార్థముంటుందని ఈ కేసు ద్వారా స్పష్టమైంది. ఈ విశ్లేషణ వింటుంటే ప్రాథమిక విధులు అంటే సామాన్యమైనవి కావని, వ్యవస్థను సమతుల్యంగా ఉంచే మూలస్తంభాలని స్పష్టంగా అర్థమవుతోంది. సరే, ఇప్పుడు ఈ చట్టపరమైన విజ్ఞానాన్ని సాధారణ పౌరుల రోజువారీ జీవితాలకు ఎలా అన్వయించుకోవచ్చో చూద్దాం. రోజువారీ ఆచరణే ముఖ్యం కదా. అవును, రేపటి నుండి ప్రతి ఒక్కరూ ఈ విధులను ఆచరణలో ఎలా పెట్టాలి, మనం చేయగలిగే చిన్న చిన్న ఆచరణాత్మక మార్గాలేమిటో చర్చించుకుందాం. మొదటిది, పబ్లిక్ ప్రాపర్టీని ఎవరైనా పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు. ఇది మా పన్నుల డబ్బులతో కట్టిన ఆస్తి, దీన్ని ధ్వంసం చేయడానికి మీకు ఎలాంటి హక్కు లేదు అని ధైర్యంగా అడగాలి. ఇది చాలా బలమైన మొదటి అడుగు. రెండవది, ఒక పర్యావరణ యోధుడిలా ప్రతి ఒక్కరూ మారాలి. మన ఇంటి ముందు లేదా పబ్లిక్ స్థలాల్లో మనం చెత్త వేయకూడదు, వేరే వాళ్లను వేయనివ్వకూడదు.
పర్యావరణాన్ని కాపాడటం ఏ మున్సిపాలిటీ వాళ్లదో బాధ్యత కాదు, అది మన రాజ్యాంగ విధి అని నిరంతరం గుర్తుంచుకోవాలి. వీటితో పాటు ఆధునిక కాలంలో మూడవ ముఖ్యమైన పాయింట్ నేను చెప్తాను. ముఖ్యంగా సోషల్ మీడియాలో మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది. ఈ రోజుల్లో వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఎవరికి తోచింది వారు మాట్లాడేస్తున్నారు. ముఖ్యంగా మహిళల గురించి చాలా తేలిగ్గా ట్రోలింగ్ పేరుతో తప్పుగా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. కానీ ఆర్టికల్ 51A ప్రకారం అన్ని వర్గాల ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడం, ముఖ్యంగా మహిళల గౌరవాన్ని కాపాడటం మన విధి. సోషల్ మీడియాలో కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడమనేది ఈ విధిలో అంతర్భాగమే. మన వాక్ స్వాతంత్రం ఇతరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు. ఆన్లైన్ ప్రపంచంలో ఈ విధిని పాటించడం చాలా అత్యవసరం ఈ రోజుల్లో. ఇక 4వది, మన చుట్టుపక్కలెక్కడైనా పానీపూరి బండి దగ్గరో లేదా టీ కొట్టు దగ్గరో చిన్నపిల్లలు బడికి వెళ్లకుండా పనులకు వెడుతుంటే వారి తల్లిదండ్రులకు చదువు ఆవశ్యకతను గుర్తు చెయ్యాలి. ఇది 11వ విధికి సంబంధించినది. అవును, ఆర్టికల్ 51A గురించి వారికి సులభంగా అర్థమయ్యేలా చెప్పి పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించాలి. మన స్థాయిలో మనం చేసే ఈ చిన్న పనులే దేశ నిర్మాణంలో, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తాయి. మనం పైన చెప్పుకున్నట్లుగా ఇలాంటి బాధ్యతాయుతమైన పనులు చేస్తున్నప్పుడు ఎవరైనా మనల్ని ఎదురు ప్రశ్నిస్తే లేదా అడ్డుకుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ప్రకారం నేనొక పౌరుడిగా నా ప్రాథమిక విధిని నిర్వర్తిస్తున్నాను అని సగర్వంగా ధైర్యంగా చెప్పవచ్చు. ఆ మాటలో ఉన్న అదృశ్య శక్తి మామూలుది కాదు. అది నేరుగా మన రాజ్యాంగం మనకు వెన్నుదన్నుగా నిలిచి ఇస్తున్న బలం. ఆ వాక్యం వింటుంటేనే ఒక తెలియని ధైర్యం వస్తోంది. నిజంగా ఇంత పవర్ఫుల్ ఆయుధం మన చేతిలో పెట్టుకుని సమాజం బాగుపడాలి అని మనం ఇంకెవరి మీద ఆధారపడుతున్నాం? అదే కదా. సరే, ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మన వనరుల ఆధారంగా చర్చించిన ప్రధానాంశాలను ఒక్కసారి క్రోడీకరిద్దాం. హక్కులు అనేవి పౌరులను స్వతంత్రులను చేస్తాయి. వారు స్వేచ్ఛగా ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా జీవించేలా చేస్తాయి. కాని విధులు అనేవి ఆ పౌరులను అత్యున్నతమైన వ్యక్తులుగా, సమాజం పట్ల బాధ్యత కలిగిన నిజమైన దేశభక్తులుగా మారుస్తాయి. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అనే మాట ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ఖచ్చితంగా. మహాకవి అన్నట్టు ఆ మనుషుల్లో క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, ఐకమత్యం ఉన్నప్పుడే మన దేశం ప్రపంచపటంలో సగర్వంగా తలెత్తుకుని నిలబడగలుగుతుంది. మన హక్కులను తెలుసుకోవడం, వాటికోసం పోరాడటం ఎంత ముఖ్యమో, వాటికి మూలస్తంభాలైన మన బాధ్యతలను ఏమాత్రం మర్చిపోకుండా నిరంతరం ఆచరించడం కూడా అంతే ముఖ్యం. హక్కుల కోసం ఎంత గట్టిగా గొంతెత్తుతామో విధులను అమలు చేయడంలో కూడా అంతే చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. అయితే ఈనాటి విశ్లేషణను ముగించే ముందు వినేవారిని మరింత లోతుగా ఆలోచింపజేసే ఒక కొత్త కోణాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మన దైనందిన జీవితంలో మనకు తెలియకుండానే మనం రోజూ అతిక్రమిస్తున్న ప్రాథమిక విధి ఏంటో ఎప్పుడైనా గమనించారా? పర్యావరణాన్ని పాడుచేయడమా, లేక సామూహిక ఎదుగుదల కోసం కృషి చేయకపోవడమా? ఒక్కసారి మన ప్రవర్తనను మనమే బేరీజు వేసుకుందాం. ఇది అందరూ ఆలోచించాల్సిన విషయమే ఉంటుంది. ఆ మరుసటి రోజు ఉదయానికి మన సమాజం, మన ప్రవర్తనలో ఎలాంటి ఊహించని మార్పులు వస్తాయి. వావ్! రోడ్లు వెంటనే శుభ్రమైపోతాయా? ఆన్లైన్లో ట్రాలింగ్ ఆగిపోతుందా? అదే ఆలోచించాలి. ఈ మార్పు వల్ల సమాజం క్రమశిక్షణతో ఎదుగుతుందా, లేక ఈ కఠిన నిబంధనల వల్ల కొత్త రకమైన సవాలు, స్వేచ్ఛాహననం లాంటి సమస్యలు పుట్టుకొస్తాయా? ఈ ప్రశ్న మనందర్నీ మరింత లోతుగా ఆలోచింపజేస్తుందని, రేపటి ఉదయం మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఒక కొత్త దృక్కోణంతో చూసేలా చేస్తుందని ఆశిస్తూ ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.